సంగారెడ్డి జిల్లా హట్నూర మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు గనిబ్యాగులు సుతిలి తాడులను అందుబాటులో ఉంచాలన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు కాకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐకేపీ సెంటర్లలో ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని, రైతులు ఈ కొనుగోలు కేంద్రాలను ఉపయోగించుకోవాలన్నారు. హట్నూర మండలంలోని నస్తీపూర్, దౌల్తాబాద్, దేవులపల్లి, హట్నూర, పన్యాల, కొన్యాల, చీక్ మద్దూరు, గోవిందరాజుపల్లి, సిరిపురం, నాగుల్ దేవ్ పల్లి, సికింద్లాపూర్ గ్రామాల్లో వరి ధాన్యాల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు దేవేందర్ రెడ్డి, నర్సింలు, ఆసయ్య, దామోదర్ రెడ్డి, నర్సింహారెడ్డి, రాంచంద్రారెడ్డి, శివశంకర్ రావు, సురేష్ గౌడ్, కిషోర్, గొల్ల కృష్ణ, మధు, కృష్ణా గౌడ్, అర్జున్, అజ్మత్ తదితరులు పాల్గొన్నారు. పిఎస్సిఎస్, డిసిఎంఎస్ సంబంధించినటువంటి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. ఇప్పుడే మరి కోతలు అవుతున్నటువంటి సందర్భంలో రైతుల దళారుల బారిన పడకుండా ఇమీడియట్ గా ఈ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరుగుతోంది. రైతులు కూడా దీన్ని గమనించి ఈ యొక్క సెంటర్స్ కి తీసుకొచ్చి వాళ్ళ ధాన్యాన్ని అమ్ముకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే బయట అమ్ముకుంటే తక్కువ ధరకు అమ్ముకునేటువంటి పరిస్థితి. ఈ రోజు ప్రభుత్వం ఏ గ్రేడ్ కు 2,320 రూపాయలు ఇవ్వడం జరుగుతోంది. సన్న వడ్లకు దానికి అదనంగా 500 రూపాయల బోనస్ కూడా ఇవ్వడం జరుగుతోంది. అంటే 2,820 రూపాయలు మరి సన్న వడ్లకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా రైతులందరూ కూడా ఈ యొక్క కొనుగోలు కేంద్రాలు ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుతాను. అధికారులను కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏదైతే ఐకేపీ సెంటర్స్ లో కానీ లేదంటే మన పిఎస్ఎస్ కానీ ఇక్కడ కూడా మరి భారతానికి సంబంధించి అంటే సంచులకు కానీ తాళ్లకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి అందించాల్సినటువంటి బాధ్యత వారిది. కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవాలని, ఒకవేళ ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది ఉంటే ట్రాక్టర్స్ ద్వారా కూడా తీసుకొస్తే కూడా తీసుకునే విధంగా చేయాలని, రైస్ మిల్ అలాట్మెంట్ తొందరగా చేసి కొన్నటువంటి ప్రతి ఒక్క ధాన్యం బస్తాన్ని ఇమీడియట్ గా మరి రైస్ మిల్ కి పంపించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ తీసుకున్న తర్వాత ధాన్యం ఇక్కడ కొనుగోలు కేంద్రాల్లో జోకిన తర్వాత అది వారం రోజుల వరకు కూడా మరి రైస్ మిల్ కి పోకపోతే రైతుకు నష్టం జరుగుతుంది. ఎందుకంటే జోకిన దాంట్లో మళ్లీ తరుగు పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా రైస్ మిల్ కి వెళ్లిన తర్వాత కూడా అది దించుకోకపోతే, అన్లోడ్ చేసుకోకపోతే అక్కడ కూడా మరి రైతుకు 2 కిలోలు 3 కిలోలు నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇమీడియట్ గా ఇక్కడికి కలిసి తీసుకోవాలి, అక్కడ కూడా దించుకోవాలని చెప్పేసి కూడా నేను అధికారులకు చెప్తా ఉన్నా. అదేవిధంగా రైతులు కొన్న ప్రతి గింజ కూడా ఇమీడియట్ గా మద్దతు ధర ఇస్తూ మరి 500 రూపాయల బోనస్ కూడా ఇస్తూ వాళ్ళ ఖాతాలో వేయాల్సిందిగా కోరుతాను. ఎందుకంటే పోయినసారి మరి లేట్ సన్న వడ్లు కొనుగోలు చేయడం వల్ల రైతులకు కొంత నష్టం జరిగింది. బయటకి తక్కువ ధరకు అమ్ముకునేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈసారి తొందరగా ఈ యొక్క సన్న ధాన్యాన్ని కూడా కొనుక్కొని వాళ్ళకి 500 బోనస్ ఇచ్చేదిగా అది కూడా ఖాతాలో వేయాలని, లాస్ట్ టైం ఇంకా కొంతమంది క్లాస్ లో అమ్మినటువంటి వాళ్ళకి ఈ యొక్క బోనస్ రాలేదు, వాటిని కూడా ఇమ్మీడియట్ గా రిలీజ్ చేయాల్సిందిగా నేను కోరుతాను.